బ్యాక్. ఇక కరీంనగర్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యాలయాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమిచ్చింది బీజేపీ? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మీరు మొండి చేయి చూపించిండ్రు. తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ. ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా? నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఉన్నదా ఒక్క పథకం అన్నా? ఒక్క పథకం లేదు. పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు. ఇంటికోటి పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు. నిజంగా మీరు శేషుంటే మేము ఈ పథకం తెచ్చినాం, పేదల కోసం పనిచేసినామని చెప్పేటోళ్ళు. చేసిందేమీ లేదు కనుక, చెప్పడానికి ఏమీ లేదు కనుక ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ మాత్రం పంచుతున్నారు. క్యాలెండర్లు కడుపు నింపుతాయా? చిత్రపటం మన ఆకలి తీరుస్తుందా? దయచేసి పేదలకు ఏం చేసిండ్రో చెప్పండి. అందువల్ల ఆలోచన చేయాలి. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలి. వినోదన్న లాంటి మేధావిని, వినోదన్న లాంటి పనిమంతుణ్ణి, అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న. దయచేసి ఆలోచించండి. 2014లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు, నేషనల్ హైవేలు తెచ్చిండు, కరీంనగర్కు రైలు తెచ్చిండు. దురదృష్టవశాత్తు 2019లో వినోదన్న ఓడిపోయింది. ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా? ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా కరీంనగర్లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కష్ట సుఖాల్లో ఉన్నాడు. అన్నింటా నిలబడి కరీంనగర్లో కరోనా వచ్చినా, మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోదన్న గారు. అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోదన్నను మనం గెలిపించుకుందాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యలో. ఇవాళ ప్రజలకు అర్థమైంది, ఇంతమంది అక్కా చెల్లెలు కనబడుతున్నారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మన కేసీఆర్ ఉండగా 4 ఏళ్ళు ఈ కరీంనగర్లో ప్రతిరోజు నల్లా వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. దినం తప్పించి దినం నల్ల ఎందుకైంది? మరి 4 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పించి దినం నల్ల అవుతుందా? మరి ఇంకా 4 నెలలు పోతే 4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఇంకా 4 రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే దినం తప్పించి దినం నల్లొస్తే మా అక్క చెల్లెళ్ళు కరీంనగర్లో చాలా ఇబ్బంది పడుతుండ్రు. మళ్ళా డ్రమ్ములు కొనుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ హౌజులు కొనుకొస్తున్నారు, మళ్ళీ నీళ్లు నింపి పట్టుకున్నాడు మోపైంది. మరి ఆనాడు కేసీఆర్ గారు 4 ఏళ్లు మిషన్ భగీరథ చేసిన తర్వాత ప్రతిరోజు కరీంనగర్ ప్రజలకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడినరక్క. ఏమని చెప్పింది మన ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి? మమ్మల్ని గెలిపియండి, ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తా అన్నాడు. నేను అడుగుతున్న మా అక్కా చెల్లెలను, ఎవరికన్నా కరీంనగర్లో ఏ చెల్లెకు కానీ అక్కకు కానీ మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? చెల్లె పడ్డాయా?